అదే గ్రంథాలయంలో పుస్తకాలు బట్టి అనేక పుస్తకాలు చదివి అనేక మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ అనునిత్యం విద్యార్థులకు విద్యార్థుల సమస్యలకు వాళ్ళకు చదువులో వస్తున్నటువంటి ప్రతి సమస్యకు తోడు నీడగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా అయినటువంటి నియమితులైనటువంటి రియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న ఆర్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ముందుగా మీకు ఈ ఉన్నత పదవి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రంథాలయంతో మీకు ఒక రిలేషన్ ఉంది. సో అట్లాంటి మీకు ఈ గ్రంథాలయ చైర్మన్ పదవి రావడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? వాస్తవానికి కొన్ని గంటల క్రితం తెలంగాణ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో నేను చైర్మన్గా ఓత్ తీసుకున్నాను. దాదాపుగా 25 సంవత్సరాల క్రితం అదే బిల్డింగ్లో నేను లైబ్రరీ సైన్స్ చదువుకున్నాను. ఏ బిల్డింగ్లోనైతే నేను చదువుకున్నానో ఆ బిల్డింగ్లోనే ఆ వ్యవస్థకు చైర్మన్గా రావడం అనేది నిజంగా నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంగా నేను చూస్తున్నాను. వాస్తవంగా మానవ నాగరికతను రికార్డ్ చేసి ఒక తరం నుండి మరొక తరానికి అందజేసే పుస్తకాలు, ఆ పుస్తక భాండాగారాలు ఏమవుతున్నాయో అవి సమాజం యొక్క వికాసానికి, భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే సందేశానికి వేదికలుగా ఉంటాయి. కాబట్టి లైబ్రరీ సైన్సెస్ చైర్మన్గా ఉండడం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశాన్ని ఇవ్వడాన్ని నేను ఖచ్చితంగా చాలా గొప్పగా స్వీకరిస్తున్నాను. భవిష్యత్తులో కూడా నా మార్క్ లైబ్రరీ అభివృద్ధిలో ఉండేలా చూసుకునే ప్రణాళికలు కూడా నేను సంసిద్ధం చేసుకుంటాను. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా విషయాలు చెప్పింది. అంటే గ్రంథాలయాలకు సంబంధించి నూతన పుస్తకాలను తీసుకొస్తాము, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేస్తాము, అండ్ ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో మనం చూస్తే ఆన్లైన్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఏర్పడుతుంది. అంటే వైఫై లాంటి లేకపోవడం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. సో ఇటువంటి ప్రధాన సమస్యలు కొన్ని లైబ్రరీస్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చొరవలు తీసుకోబోతా ఉన్నారు? మీరు కూడా లైబ్రరీలో రెగ్యులర్ రీడరే కాబట్టి మీరు ఈ విషయాలను ప్రస్తావించే అవకాశం మీకు వచ్చింది. జర్నలిస్టుల్లో కొద్దిమంది నిరంతర రీడర్స్గా ఉంటారు. అందులో మీరు ఒకరు కావడం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేను ఆనందంగానే స్వీకరిస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రపంచంలో తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటంటే, తెలంగాణలో 1930s గ్రంథాలయ ఉద్యమం జరిగింది. ఆ గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో ఒక చైతన్యాన్ని నింపి, ఆ చైతన్యం నిజాం వ్యతిరేక ఒక ప్రజాస్వామ్య పోరాటానికి పునాదులు వేసింది. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రము ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావడానికి, అట్లాగే హైదరాబాద్ రాష్ట్రము రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ తీసుకురావడంలో గ్రంథాలయ ఉద్యమం యొక్క పాత్ర ఉన్నది. కాబట్టి ఆ గ్రంథాలయ ఉద్యమం పాత్ర ఫలితంగా ఏర్పడ్డ ఈ చైతన్యం ఏదైతుందో అది కంటిన్యూ కావాలి. అయితే మీరు చెప్పినట్టుగా డిజిటలైజేషన్ బాగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీగా ఉన్న బ్రిటిష్ మ్యూజియం నేను చూశాను. ఇట్స్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ది వరల్డ్. అలాగే చిన్న చిన్న కుగ్రామాల్లో ఉండే తెలంగాణ లైబ్రరీలో కూడా నేను చూశాను. అయితే ఈరోజు ఏమైపోయిందంటే, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ మొబైల్ ఫోన్లోకి ట్రాన్స్ఫరేషన్ అవుతుంది. పుస్తకాలు కూడా మొబైల్లో చదువుకునే అవకాశం ఉండాలి. ఆ చదువుకునే అవకాశం ఉండాలన్నప్పుడు ఈ మొత్తం వ్యవస్థ పుస్తకాలను కూడా డిజిటలైజేషన్ కావాలి. ఈరోజు ఇక్కడ కూర్చొని న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్న పుస్తకాన్ని చదివే అవకాశం మనకున్నది. అందుకోసం ఈరోజు లైబ్రరీలో ఒక ప్రయత్నాన్ని మేము మొదలు పెట్టబోతున్నాం. ప్రాచీనమైన పుస్తకాలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యము, పర్షియన్ పుస్తకాలు, ఉర్దూ పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగులో పుస్తకాలు, అట్లాగే ఆ రోజుల్లో ప్రజల జీవన సంస్కృతిని ఉట్టిపట్టే అనేక రకాలైన ఆధారాలని డిజిటలైజేషన్ చేసి వీటిని విద్యార్థుల చెరువులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, నేను అనేక లైబ్రరీస్ తిరిగాను. నేను మామూలుగా లైబ్రరీస్కి ఒకప్పుడు పోయినప్పుడు బుక్ రీడర్స్ ఉండేది. బుక్ రీడర్స్ అంటే నవలలు చదివేవాళ్ళు, డిటెక్టివ్ నవలలు చదివేవాళ్ళు, న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, ఫిక్షన్స్ చదివేవాళ్ళు వచ్చేది. కానీ ఈరోజు లైబ్రరీలో 90% మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ప్రతి లైబ్రరీకి ఎక్కిల్సింది, ఎక్కడ ఏ లైబ్రరీ పోయినా నన్ను వాళ్ళు మొట్టమొదటిసారి అడిగిన విషయం ఏంటంటే, సార్ మాకు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయండి. కుర్చీలు, వాళ్ళ పెద్ద పత్రికలు కావాలి, ఏ పుస్తకాలు కావాలో అడగట్లేదు. టేబుల్ వేయండి, కుర్చీలు వేయాలి అంటున్నారు. అంటే కనీస అవసరాలు ఉంటే సరిపోతుంది, ఇంట్లో చదువుకునే అవకాశాలు లేవు కాబట్టి లైబ్రరీకి వచ్చి చదువుకుంటూ ఉంటున్నాను. చిన్న చిన్న కోరికలు వాళ్ళు తీసుకునేది. అట్లాగే మా ఊళ్ళో ఒక లైబ్రరీ పెడతాం సార్, మా ఇల్లే మేము ఇస్తాం ఫ్రీగా, కొంచెం ఏదైనా ఒకటి పత్రికలు పంపించండి చెప్తాను సందర్భాలు ఉన్నాయి. అట్లాగే అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు, సార్ మా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకాలను మీరు తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టేసేయండి అడుగుతున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం సమన్వయం చేసి లైబ్రరీస్ని ఆధునీకరించాలి. డిజిటలైజేషన్ వైపు తీసుకుపోవడం ఒకవైపు, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీడర్స్ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకున్న అవసరాలను ఫుల్ఫిల్ చేయడం మరొక వైపు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. అదే కోణంలో ప్రాచీన గ్రంథాలు,
ప్రాచీన లిటరేచర్ ఏదైతుందో దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా లైబ్రరీస్ తీసుకోవాలి. సో కాంపిటేటివ్కి సంబంధించి చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ గ్రూప్స్ కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా రాబోతా ఉన్నాయి కమింగ్ అప్. సో ఈ నేపథ్యంలో చాలా వరకు లాస్ట్ టైం గత ప్రభుత్వ హయాంలో ఈ మెంబర్షిప్కి సంబంధించి, గ్రంథాలయ మెంబర్షిప్కి సంబంధించి ఒక ఇష్యూ కొనసాగింది. సో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు డబల్ తీసుకోవడం, లేదంటే వాళ్ళ మెంబర్షిప్ని మళ్ళీ రిన్వాల్వ్ చేసుకోవాలి అని చెప్పడం, ఇటువంటి ఒక ఇష్యూ కొనసాగింది. సో ఈ మెంబర్షిప్కి సంబంధించి దీనిపైన ఏమైనా చొరవ తీసుకోబోతా ఉన్నారు రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి? దాని మీద కొంత అధ్యయనం చేయాలి నేను. కారణం ఏంటంటే ఇప్పుడు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చాలా కాలం టీచర్గా ఉన్నాను, మీకు తెలుసు. దాదాపుగా 2 దశాబ్దాల పైగా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీచర్ని. నా స్టూడెంట్స్ అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్గా, టీచర్లుగా వివిధ వృత్తుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ క్రమంలోనే వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఒక కమిటీ వేస్తాను నేను. వేసి లైబ్రరీలో ఏ పుస్తకాలు ఉంటే బాగుంటుందనేది ఒక అంచనా వేసి ఆ పుస్తకాలను అంటే అకార్డింగ్ టు ది డిమాండ్ ఆఫ్ ది రీడర్ ఆ పుస్తకాలను సప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లైబ్రరీలో మెంబర్షిప్ కూడా చాలా సులభతరం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే మీరు అన్నట్టుగా లైబ్రరీలో పుస్తకాలను అంటే పుస్తకం హస్తభూషణం అంటాము. ఆ పుస్తకాన్ని ఒకసారి తీసుకుపోయినాక మళ్ళీ తిరిగి ఇవ్వబుద్ధి కాదు ఎవరికి కూడా. కానీ ఆ పుస్తకాన్ని మళ్ళీ ఇచ్చినప్పుడే అది ఇంకోరు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ లైబ్రరీలో మెంబర్షిప్ను చాలా సులభం చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే పుస్తకాలను తీసుకొచ్చి చదివిన వెంటనే మన గ్రంథాలయంకి ఇచ్చేలాగా వాళ్ళను ఫాలోఅప్ చేసే ప్రక్రియ కూడా తీసుకుంటాను. కేవలం ఈరోజు లైబ్రరీస్ బాగా నాకు అర్థమైన విషయం ఏంటంటే వీటిని లైబ్రరీస్ కాకుండా రీడింగ్ రూమ్ లాగా ఉపయోగిస్తాం. కానీ లైబ్రరీస్గా ఉపయోగించినప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. 2 రీజన్స్ అంటే లోపల ఉండే పుస్తకాలు మాకు ఉపయోగం లేదన్నప్పుడు అవి స్టాక్గానే ఉండిపోతూ ఉంటాయి, వాటి బయటికి తీసే అవకాశం ఉండదు. లోపల ఉన్న పుస్తకాలను మాకు ఉపయోగం ఉన్నప్పుడు తీసుకుంటారు. అయితే మనం తెప్పించినప్పుడే ఉపయోగకరమైన పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు విద్యార్థులకు ఉపయోగపడతాయి. మీరు అన్నట్టుగా కరెంట్ అఫైర్స్ లాంటి వాటికి మాత్రం మేజర్గా మనం న్యూస్ పేపర్ మీద ఆధారపడాలి, కాంపిటేటివ్ మ్యాగజైన్స్ తెచ్చుకోవాలి. వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా నేను డెఫినెట్ కూడా చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఫీల్డ్లో ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంటాయి అప్పుడప్పుడు, ఏదైనా ఎగ్జామ్ మిస్ అయినప్పటికీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. సో అట్లాంటి వాళ్ళకి కొంత మోటివేషనల్ స్పిరిట్ కూడా కావాలి. లైక్ మనం ఎన్నో బుక్స్ చూస్తూ ఉన్నాం మోటివేషన్కి సంబంధించి. కొన్ని గ్రంథాలయాలలో కొంత మోటివేషన్కి సంబంధించి కొంత తక్కువ బుక్సే కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి బుక్స్కి సంబంధించి మనం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ ఎక్కువ మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఇప్పుడు లైబ్రరీస్ని కొంత నా ఆలోచన ఏంటంటే ఎక్స్పర్ట్స్ని పిలిచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళను లైబ్రరీ వేదికగా కొన్ని లెక్చర్స్ ఇప్పిస్తాను. ఎకానమీ సబ్జెక్ట్లో కానీ, పాలిటీలో కానీ, కరెంట్ అఫైర్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, తెలంగాణ మూవ్మెంట్లో కానీ సాటర్డేనో సండేనో సెలెక్ట్ చేసుకొని కొంతమందికి కొంత హార్మోనియం పే చేసి లైబ్రరీలోకి వెళ్ళి ఫ్రీ క్లాసులు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కొంత కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే మన వెరీ రీసెంట్గా టీశాట్ సంబంధించిన వేణుగోపాల్ రెడ్డి CEO గారితో కూడా మాట్లాడాను. టీశాట్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. అది దాన్ని ఉపయోగించుకొని కొన్ని మేజర్ లైబ్రరీస్లో, అన్ని లైబ్రరీస్లో వెంటనే సాధ్యం కాకపోవచ్చు, కొన్ని మేజర్ లైబ్రరీస్ స్క్రీన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఎక్స్పర్ట్ క్లాస్ చెప్తే లైబ్రరీలో కూర్చున్న రీడర్కి ఆ పాఠం వెంటనే వెళ్ళిపోవాలి. మనకి ఇప్పుడు ఎట్లయితే ఆకాశవాణి, దూరదర్శన్ ప్రోగ్రామ్స్ స్కూల్ పిల్లలకి ఎట్లయితే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాయో అట్లాగే నేను వారి సౌకర్యం తీసుకొని, వారి యొక్క సహాయం తీసుకొని గ్రంథాలయాల్లో కూడా పాఠాలు వినే అవకాశాన్ని కల్పించినప్పుడు మీరు చెప్పినట్టుగా లేటెస్ట్ నాలెడ్జ్, అక్యురేట్ నాలెడ్జ్, ఏదైతే అవసరమైన నాలెడ్జ్ సామాన్యులకు పోయే అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే మేజర్గా గవర్నమెంట్ స్కూల్స్లలో గతంలో అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా ఈ ఒక టాపిక్ని తీసుకొచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక మాటను తీసుకొచ్చారు. బట్ అది 9 సంవత్సరాల పాటు కూడా ఆచరణలోకి రాలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆల్మోస్ట్ కొన్ని స్కూల్స్లలో ఏదో టెంపరీగా ఎవరో ఇచ్చిన బుక్స్ మాత్రమే అందులో కనిపిస్తాం. వాటిపైన మనం స్పెషల్ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే విద్యార్థులకు అంటే చిన్న దశ నుంచే ఆల్మోస్ట్ వాళ్ళ స్కూల్ లైఫ్ నుంచే బుక్స్ చదవడం అనేది అలవాటు అయితే ఫ్యూచర్లో కూడా వాళ్ళు కాంపిటేటివ్ కానివ్వండి, లేదన్నా ఉన్నత స్థాయికి రావాలంటే కొంత మోటివేషన్ స్పిరిట్ కావాలి. సో బుక్స్ మీద అవగాహన రావాలి. దీనికి సంబంధించి స్కూల్ లైఫ్కి సంబంధించి స్కూళ్ళలో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి? మంచి ప్రసాద్ గారు, వాస్తవంగా మనకు 1964-66లో అమల్లోకి వచ్చి ఈ ప్రణాళికను ఇచ్చిన కొఠారి కమిషన్ కానీ, యశ్పాల్ కమిషన్ కానీ, RT 2009 యాక్ట్ కానీ ఇవన్నీ కూడా స్కూల్లో లైబ్రరీస్ యొక్క అవసరాన్ని గుర్తించాయి. అట్లాగే ఇంటర్మీడియట్లో, అట్లాగే డిగ్రీలో కూడా స్కూల్లో లైబ్రరీస్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు లైబ్రరీ పుస్తకాలు తీసుకుపోయేది. ఇప్పటికీ లైబ్రరీస్ ఉన్నాయి, కానీ పుస్తకాలు తెప్పించే దిశగా లైబ్రరీస్ నడవట్లేదు. ఇప్పుడు నేను దాని మీద డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేస్తాను. వైస్ ఛాన్సలర్స్ తోటి మాట్లాడి
మొన్న రీసెంట్ కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ఉన్న వాకాటి కన్నా గారు కూడా ఈ విషయంపై నాతో కొంతసేపు డిస్కస్ చేశారు. అలాగే మనకి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వెంకటేశ్వర్ వారు మనకి కూడా దాని మీద బేసికల్ డిస్కస్ చేశారు, బుర్ర వెంకటేశ్వర గారు. ఆ నేపథ్యంలో డిగ్రీ కాలేజ్ లైబ్రరీస్, యూనివర్సిటీ లైబ్రరీస్ సిద్ధం చేస్తాం, జూనియర్ కాలేజ్ లైబ్రరీస్ సిద్ధం చేస్తాం. స్కూల్ విషయానికి వస్తే ఇప్పుడు చాలా స్కూళ్ళలో ఒకప్పుడు లైబ్రరీస్ ఉండేది, పాత తరంలో ఉండేది. ఇప్పుడు ఈ తరం మాత్రం లైబ్రరీ స్కూల్లో లేకుండా అయిపోయినాయి. వాటి మీద కూడా చేస్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఈ మొబైల్ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే, సరే ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్. మొబైల్ని అవాయిడ్ చేసే పరిస్థితి లేదు, మొబైల్ ఉంటుంది. కానీ మొబైల్తో పాటుగా పుస్తకాన్ని కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం పుస్తకాలు ఇస్తే పిల్లలు ఇట్లా పట్టుకొని దాని మొబైల్ లాగానే పుస్తకంలో ఉండే అక్షరాలు ఇట్లా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది రైట్ కాదు. మొబైల్, పుస్తకమే. ఇక్కడ పుస్తకం కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. ఇది షార్ట్కట్లో నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కాబట్టి ఆ నేపథ్యంలో డెఫినెట్గా పుస్తకము మనకు వాటి ఉపయోగం తెలవాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా స్కూల్ స్థాయి నుంచే పుస్తకాలు చదివించే ప్రయత్నాలు చేపియాలి. ఆ దిశగా మనం కృషి చేద్దాం. సో ఇంతకుముందు కేటీఆర్ ఒక మాట అంటా ఉన్నాడు, రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, నిజమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. సో దీనికి సంబంధించి అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏంటి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ వరుసలుగా వచ్చిర్రు, సమావేశాలు పెట్టారు, సభలు పెట్టారు. మరి ఎవరికి ఇస్తూ ఉన్నారు? పదవులు ఇస్తూ ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, కానీ నిజమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ నిరుద్యోగులు కేటీఆర్, హరీష్ రావు గారే కదా. హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్ వారు మన దగ్గర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యే కూడా కాదు, ఈయన ఉరికిరికిపోయి ఏం చేసినాడు? మంత్రి పదవి తీసుకున్నాడు కదా. అంటే ఒక ఎమ్మెల్యే కానీ నువ్వు మంత్రి పదవి తీసుకున్నప్పుడు రాజకీయ నిరుద్యోగి కావా? అలాగే కేటీఆర్ గారు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఆయన అక్కడ ఆల్రెడీ కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ పునాదులు వేస్తే నువ్వు ఆ సీట్ను ఆక్రమించుకొని నువ్వు గెలిచిన వెంటనే మంత్రి అయిపోయినావు కదా. కవితమ్మ గెలిచిన వెంటనే రాజ్యసభకి మనకి లోక్సభకి వెళ్ళిపోయింది కదా. దాని తర్వాత ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ పదవి తీసుకుంది కదా. ఎవరు రాజకీయ నిరుద్యోగులు అన్న విషయం క్లియర్ కనబడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ నిరుద్యోగులు పదవి లేకుండా బతకలేని కుటుంబం ఏదైతుందో అది కల్వకుంట్ల కుటుంబం. ఇక్కడ వాళ్ళు మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేయడం అనేది వాళ్ళ యొక్క నిరాశ నిస్పృహలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఈరోజు చైర్మన్గా నిలబడ్డ అందరం కూడా, చైర్మన్గా నియమించిన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి శ్రమించిన వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. నన్ను అన్నం తింటున్న మధ్యాహ్నం పోలీసులు కిడ్నాప్ చేసి ఎంత హింస పెట్టారో మీకు తెలుసు. ఇలాంటి అందరూ కూడా రియాజ్ అడ్రస్ లేకుండా కిడ్నాప్ చేశారని రాస్తే ఈరోజు మేము తర్వాత మీ అందరి సహకారంతో బయటకు వచ్చాం కదా. కాబట్టి ఈరోజు రాజకీయాల విలువల గురించి మాట్లాడే వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం మాట్లాడితే అపహాస్యం, ఇంకేమైనా మాట్లాడితే నేను వింటాను. కాబట్టి అంతకన్నా పెద్ద రాజకీయ నిరుద్యోగులు ఎవరు లేరు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా, ఒక్కరోజు ఎమ్మెల్సీగా, ఒక్కరోజు మంత్రిగా లేకుండా మీరు ఉండలేరు కదా. అది మీ జీవితం కదా. మీరు కాంగ్రెస్ మీద కామెంట్ చేసే హక్కు మీకు లేదనేది మీ ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో డిఎస్సికి సంబంధించి విద్యార్థులంతా రోడ్లపై ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? మీరేమో కాంగ్రెస్ మొత్తం డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా ప్రింట్ అయిపోయినాయి, దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని మీరు అంటున్నారు. బట్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని వాళ్ళు అంటున్నారు. దీంట్లోనే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు రోడ్లపైకి వచ్చి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ఏం స్పందించబోతుంది? ఇప్పుడు ఇందులో భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి, నిజంగా నిరుద్యోగులు చేసే డిమాండ్స్ కానీ, నిజంగా నిరుద్యోగులు మాట్లాడే మాటలు కానీ వాళ్ళకు మేము విలువనిస్తాం. కానీ నిరుద్యోగుల భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చాలనుకునే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం చాలా దుర్మార్గులు. ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఏంటంటే, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొత్తం 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి డిఎస్సి వేసింది. అది కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్తే డిఎస్సి వేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మళ్ళీ ఎప్పుడు డిఎస్సి వేయలేదు. వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ కోసం 5,000 ఉద్యోగాలు ప్రకటించారు. మేము పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకొక 6,500 ఉద్యోగాలు కలిపి 11,500 ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరు చిత్తశుద్ధి మీరు చూడండి. అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ డెఫినెట్గా జాబులో పంపించాలని ఈసారి మేము విద్యా వాలంటీర్లను పెట్టలేదు. విద్యా వాలంటీర్లు లేరు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే టీచర్ ప్రమోషన్లు దాదాపుగా దశాబ్ద కాలంగా ఆగిపోయింది. టీచర్లను ప్రమోట్ చేసి మేము పైకి పంపాలంటే వాళ్ళ ప్లేసెస్లోకి వీళ్ళు రావాలి. అట్లాగే 22 లక్షల మంది బడి పిల్లలు టీచర్ లేక ఊళ్ళల్లో విపరీత ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సకల జన సమ్మెలో నేను ఉన్నాను. అప్పుడు ఒక 3 నెలలు బడి బంద్ అయితే పేద పిల్లలు, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉండే నిరుపేద కుటుంబాలు ఎవరుతున్నారో వాళ్ళు పిల్లలు అక్షరాలు నేర్చుకున్న ఇలా మర్చిపోయినారు. వాళ్ళు
ఆ 3 నెలలకు ఆగమాగం అయిపోయినారు. కోవిడ్ టైంలో ఒక సంవత్సరం అకాడమిక్ ఇయరే మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈసారి కనుక సకాలంలో కనుక వీళ్ళు ఉపాధ్యాయులుగా పోకుంటే మరి 22 లక్షల మంది ఉద్యోగుల గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఒక ఆందోళన ఉంది. అందులో ఒక అర్థం ఉంది. అదేంటంటే సార్ మేము మొన్ననే కదా మేము టెట్ పెట్టారు, పాస్ అయినాం, మాకు టైం కావాలని అడుగుతున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే సార్ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ ఒక 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ డిఎస్ చేస్తున్నామని మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడారు కదా. కాబట్టి మేము భరోసా ఇచ్చాం కాబట్టి ఆ భరోసాతో ప్రిపేర్ కావడం మంచిది. ఇక్కడ మీరు అగ్రి, మీరు కొత్తగా పాస్ అయినారు, మీకు తొందరగా అవకాశం ఉండాలి, చదువుకునే అవకాశం ఉండడానికి కాదనట్లేదు. కానీ అక్కడ స్కూళ్ళల్లో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులు కూడా చదువు చెప్పాలి కదా, అది కూడా మీ బాధ్యతే కదా, దాన్ని కూడా గుర్తించాలి. మీకు మళ్ళీ ప్రిపరేషన్ కోసం మళ్ళీ డిఎస్సి వస్తుంది కదా, అందరికీ ఒకటే టైం కదా, ఒక విద్యార్థికి ఒక టైం, ఒక విద్యార్థికి ఇంకో టైం కాదు కదా, ఆ దిశగా ఆలోచించాలనే విజ్ఞప్తి. సో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రధాన హామీకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదల చేస్తామన్నటువంటి ఒక మాటను ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. ఇచ్చినటువంటి మాటకు సంబంధించి మరి జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది అన్నటువంటి పాయింట్ బీఆర్ఎస్ నేతలు ప్రతి మీటింగ్స్లలో కూడా మాట్లాడుతూ ఉన్నారు జాబ్ క్యాలెండర్కి సంబంధించి. ఎందుకంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఓటమికి కారణం రైతులు, విద్యార్థులు. బలంగా చెప్పుకోవాలంటే విద్యార్థులు. సో విద్యార్థులకు సంబంధించి ఓట్ బ్యాంక్ వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఏం చేస్తుంది? మంచి ప్రశ్న అడిగారు. మీకు ఎవరైతే ప్రశ్న అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను ఒక్కసారి నాతో రమ్మంటాను, సెక్రటరియట్లో ఏం ఎక్సర్సైజ్ జరుగుతుందో ఒకసారి చూపెడతాను వాళ్ళకి. ఉద్యోగ క్యాలెండర్ మీద ప్రభుత్వం చాలా సీరియస్ ఎక్సర్సైజ్ చేస్తున్నది. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించిన దాన్ని మేము టెంపరీగా టెంటేటివ్గా రూపొందించాం. దాన్ని మరింత వడబోసి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెప్పుడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుందని దాని మీద రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అద్భుతమైన ఎక్సర్సైజ్ జరుగుతున్నది. మేమే ఆ డాక్యుమెంట్ రూపొందించి రిలీజ్ చేయాలని కూడా మేము అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఎంత గౌరవంగా మాట్లాడారంటే డెమోక్రసీ పట్ల, దాన్ని అసెంబ్లీలో చర్చ పెడతా ఉన్నాం. అసెంబ్లీ మొత్తం ఆమోదించగానే దాన్ని మేము అమలుకు తీసుకొస్తా ఉన్నారు. అంతకన్నా అంశం ఏముంటుంది? జూలై ఎండింగ్ కల్లా రైతు రుణమాఫీ గురించి మేము మాట్లాడితే ఏమన్నారు? అసంభవం అన్నారు. దాన్ని సంభవం చేసి చూపెట్టాం కదా. అట్లాగే మేము ఉచిత బస్సు అంటే నవ్వారు. ఈరోజు ఉచిత బస్సు పెట్టాక 90% ఆక్యుపెన్సీ పెంచాం కదా మేము. అట్లాగే ఈరోజు వాళ్ళు ఏదో అపహాస్యం చేశారో దాన్ని మేము రిజైన్ చేసి చూపెట్టాం కదా. జాబ్ క్యాలెండర్ ఈ అసెంబ్లీ సెషన్లోనే ప్రవేశపెట్టబడుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. జాబ్ క్యాలెండర్ వచ్చాక మమ్మల్ని తిట్టిన నోళ్ళే మమ్మల్ని పూర్తయిన నమ్మకంతో కూడా మేము. సో మీరు మేనిఫెస్టో మెంబర్గా ఉన్నారు కనుక మీకు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో బ్యానర్ రిలీజ్ చేశారు. సో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పి కాంగ్రెస్ బలంగా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రతి సమావేశాల్లో ప్రతి నాయకుడు చెప్పినటువంటి మాట కూడా 6 గ్యారెంటీల అమలు, ప్రతి ఇంటికి కూడా ప్రజాపాలన అందుతుంది అన్నటువంటి ప్రజాపాలనతో ఒక పేపర్ను కూడా అందరం అందజేసాం. బట్ ఆ పాలనలో 4 గ్యారెంటీలు మాత్రమే అమలైనాయి. మిగతా 2 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? వాటికి ఇంతవరకు రూపకల్పన ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతా ఉన్నా దీనిపైన ఎందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేయలేకపోతా ఉన్నారు? ఒక అంశం చెప్తాను సార్. ఈసారి ఒక సుదీర్ఘకాలం పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు. 1952లో ఇంత సుదీర్ఘకాలం జరిగినట్టుగా నేను విన్నాను. అప్పుడు మేము పుట్టిన వాళ్ళ జనరేషన్ కాదు మాది. ఇప్పుడు ఇంత సుదీర్ఘకాలం ఎలక్షన్ జరగడం వల్ల ఏమైపోయిందంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము అనుకున్నట్టుగా అమలు చేయడంలో ఎలక్షన్ కోడ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఆ కోడ్ ఉండడం వల్లే మేము అది చేసాం. మీకు తెలుసు, క్యాబినెట్ మీటింగ్ పెట్టాలన్నా కూడా ఎలక్షన్ కోడ్ ఏ విషయాలు మేము మాట్లాడుతారో అదే విషయాలకు పరిమితంగా అమ్మని కూడా చెప్పింది. కాబట్టి ఎలక్షన్ కోడ్ ముగిసో 15 రోజులు కాలేదు. డెఫినెట్గా మేము ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏ గ్యారెంటీలు అయితే అమలు పరచలేదు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలను అమలు పరచాలంటే మనకు చిత్తశుద్ధి ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మేనిఫెస్టో అన్ని విషయాలు చెప్పాం. మా సెంట్రల్ మేనిఫెస్టోలో కూడా విషయాలు చెప్పాం. రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల బట్టి అమలు చేయాలని వారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఒక రోజు అటు ఇటు కావచ్చు, కానీ డిఫరెంట్గా అమల్లోకి వస్తాయి. నాకు తెలిసి 2024 సంవత్సరం చివరి వరకు మేము ఏది చెప్పామో అవన్నీ అమల్లోకి వస్తాయని ఆశాభావంతో మేము ఉన్నాం. సో 1/3 ఉన్నటువంటి నాయకులు గతంలో 2014-18లో మా పార్టీలోకి రావడం జరిగింది. అటు టీడీపీ నుంచి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ నుంచి కావచ్చు వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి, 2018లో కాంగ్రెస్ నుంచి.
1/3 మాత్రమే ఉన్నారు. బట్ ఈరోజు మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఈరోజు కాంగ్రెస్ ఎందుకు మా పార్టీల ఫిరాయింపుల పేర్లతో నాయకులను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇచ్చిన హామీలను అటు శాసనసభలో, శాసన మండలిలో అమలు చేయాలి అని అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే టార్గెటా? నీవు నేర్పిన విద్యే నిరజక్ష. ఈ ప్రశ్నను కేటీఆర్ని ఢిల్లీలో ఒక మీలాంటి జర్నలిస్ట్ అడిగాడు. అయితే కేటీఆర్ ఏమన్నాడంటే, మీరు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి మళ్ళీ రివర్స్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు కదా అంటే, కేటీఆర్ ఏమన్నారంటే, మేము కాంగ్రెస్ శాసనసభ్యులను తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ మేము విలీనం చేసుకుంటూ ఉన్నాము, ఇప్పుడు అదే దిశలో ఉన్నాం మేము. వాళ్ళే చెప్పారు కదా. మీకు 2 ఇష్యూస్ చెప్తాను నేను నిజాయితీగా. 2014 ఎన్నికల్లో 63 సీట్లు టీఆర్ఎస్కి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, 63 ఉంటే ఎప్పుడైనా ఓడిపోయే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఖతం చేశారు. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు. మేము గెలిచిందే 24-25 సీట్లు, మొత్తం ఖతం పట్టించాడు. అప్పుడు చెప్పింది ఏంది, మాకు 63 ఉన్నా కూడా మేము బలంగా లేవన్నారు, తీసుకున్నారు. 2018కి వచ్చేసరికి వాళ్ళు 88 సీట్లు గెలిచింది కదా, ముఠాముఠి మెజార్టీ కన్నా చాలా ఎక్కువ ఉన్నారు కదా. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఖతమే, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ మొత్తం ఆగం చేసేది వాళ్ళే కదా. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న కేటీఆర్ గారు అన్నప్పుడు ఆయన ఏమన్నారు, పార్టీని విలీనం చేసుకున్నాం మేము అన్నాడు. మేము కూడా అదే పని చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్, బీఆర్ఎస్కు లేదు. మిగతా ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే నేను కొంచెం నైతికంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ బేసిక్ విషయం ఏంటంటే, టీఆర్ఎస్, బీఆర్ఎస్ మొత్తం ప్రపంచంలోనే ఏమాత్రం ఇంటిగ్రిటీ, ఏమాత్రం నైతికత లేని పార్టీ అది. పార్టీ చివరికి వాళ్ళ దోస్తుగా ఉన్న సిపిఐ ఎమ్మెల్యేని కూడా తీసుకున్నారు దేవరకొండ నుంచి. దేవరకొండలో సిపిఐ ఎమ్మెల్యే గెలిస్తే ఆ సిపిఐ ఎమ్మెల్యేని కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఏమాత్రం నైతిక విలువలు లేని టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఏమాత్రం తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించలేని టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాబట్టి నేను చాలా బలంగా, చాలా క్లియర్గా నేను చెప్తున్న విషయం ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్, బీఆర్ఎస్కు లేదు. అది చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం. కాబట్టి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో దాన్నే చేసి చూపెడుతుంది. మీరు చెప్పిన విద్యను మేము తీసుకున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, అదేంటంటే నిజంగా టీఆర్ఎస్కి అంత ఐడియాలజికల్ కమిట్మెంటే ఉంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయింది? ఈరోజు బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం కూడా బీఆర్ఎస్ షిఫ్ట్ అయింది కదా, మనకు బీజేపీకి షిఫ్ట్ అయింది కదా. అప్పుడు మేము నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? ఈరోజు మేము నాయకులం కూడా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో ఉండాలని కోరుకోవట్లేదు. మేము తీసుకోలేదనుకో ఏమవుతుంది, వాళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీ పోతారు. వాళ్ళు బీఆర్ఎస్లో ఉండదని కోరుకుంటున్నారు. కాబట్టి ఆల్రెడీ మీ ఓటింగ్ అటు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. నాయకులను కూడా మీరు అటు షిఫ్ట్ చేసే ప్రయత్నం మీరు చేయకుండా వాళ్ళు పోయేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి మేము భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం, మా ఉనికి కోసం మీరు ఏ విద్యనైతే తెలంగాణ పేరుకు 10 సంవత్సరాలు పరిచయం చేశారో దాన్నే మేము అమలు చేస్తున్నాం. కాబట్టి నైతికంగా మేము రైట్గానే ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ని సాధ్యమైనంత త్వరగా వీక్ చేసేసి మొత్తం బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని మాలో విలీనం చేసుకుంటాం. సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు. సో అందరి విద్యార్థులకు, కాంపిటీటర్స్ కావచ్చు, లేదంటే బుక్ రీడర్స్ కావచ్చు, వీళ్ళందరికీ యాజ్ ఎ చైర్మన్గా మీరు ఏం భరోసా ఇవ్వబోతా ఉన్నారు? 2 విషయాలు సార్. ఒకటి, లైబ్రరీస్లో ఇప్పటికీ పర్మనెంట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు. అంటే మనకు మ్యాన్ పవర్ లేకుండా లైబ్రరీస్ని రీకన్స్ట్రక్షన్ చేయడం సాధ్యం కాదు. కొంచెం నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, నేను రిక్రూట్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఖాళీగా ఉన్న లైబ్రరీ కోసం నేను ఇంపే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, విద్యార్థుల దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తాను. అంటే బుక్స్ విల్ బి సప్లైడ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగానే సప్లై ఉంటుంది. కాబట్టి ఒకవైపు లైబ్రరీలను ఉద్యోగులను నియమించి పరిపుష్టం చేస్తూనే మరోవైపు రీడర్కి అవసరమైన పుస్తకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అల్టిమేట్గా డిజిటలైజేషన్ దిశగా లైబ్రరీని తీసుకుపోవడం నా కర్తవ్యంగా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ రియాజ్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా శ్రద్ధ చూపించబోతా ఉన్నాం. అంతేకాకుండా రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, బుక్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు, కాంపిటేటివ్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఏ అవసరాలను నేరుగా తెలుసుకొని ఖచ్చితంగా వాటి అన్నింటినీ డెవలప్ చేయడమే ఎజెండా అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా ఉన్నటువంటి రియాజ్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో, ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.